జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పక్క. చేదుగా ఉంటే ఉంది కానీ అందరి ఆరోగ్యం కోసం నువ్వు పెట్టిన ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అక్క. అయితే ఇక నుండి ప్రతి వారంలో ఒకరోజు వేపాకు జ్యూస్ తాగాలి. అయ్యో, వారానికి ఒక్కరోజు కాదు తమ్ముడు, వారానికి 2 రోజులు పెట్టాలి. కళ్యాణ్ బేబీ, మనం వెళ్దాం పద. పద. కాఫీ తాగుదాం అనుకుంటే కషాయం తాగించి నోరంతా పాడు చేశాడు బెదవ. అయ్యో అత్తయ్య, ఆగండి. మామయ్య గారు తాగండి. ఏంటండి చాచా అంటూ గీతం చదువుతున్నారు? గీతం చదవడం కాదే, నీ గుండు పగలు కొట్టాలి నీ అంకమ్మని. నేనేం చేశాను? ఆ ఎదవకి మెదడులో ఏదో పురుగు మెదిలి వేపాకు కషాయం పట్టుకొచ్చాడు. హెల్త్ కి మంచిది గాడిది గుడ్డుకు మంచిదని నువ్వు బలవంతంగా నాతో తాగించావు. ఏంటే ఇది? దా చేదుగా ఉంది. సర్లేండి, అయిపోయిన పెళ్లికి ఇప్పుడెందుకు బ్యాండ్ మేళం? ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి న్యూస్ వాళ్ళు వస్తున్నారు. ఆ విషయం మీకు గుర్తుందా? నాకేం మతి మరపు లేదు. రెడీ అవ్వాలి అంతే కదా. మరి రెడీ అవ్వండి. ఏ గుండు, ఈ డ్రెస్ ఎలా ఉంది? బాలేదు. బాలేదా? ఇది ఇది బాలేదండి. బాలేదా? వెయిట్, ఇంకో ట్రై చేస్తా. నీకు ఇందాక ఫార్మల్ నచ్చలేదు అనుకుంటా. ఇది ఎలా ఉంది? ఇది యావరేజ్ గా ఉందండి. ఏంటి, నిజంగా బాలేదా లేదా కావాలని నన్ను ఏడిపించడానికి చెప్తున్నావా? మిమ్మల్ని ఏడిపిస్తే నాకే వస్తుందండి. మరి ఏది నాకు బాగుంటుందో నువ్వే చెప్పచ్చుగా త్వరగా, వాళ్ళు వచ్చే టైం అవుతుంది. ఇది ఇది కరెక్ట్. భర్త ఏ డ్రెస్ లో అందంగా కనిపిస్తాడో భార్యకే తెలుస్తుంది. భార్య కాదు. ఓకే, ఉండండి. ఇది బానే ఉందే. ఏమండి, ఇదిగోండి, ఇది వేసుకోండి. పైన ఈ కోట్ వేసుకోండి, బాగుంటుంది. అరే, మ్యాచింగ్ భలే ఉంది. మరి ఏమనుకున్నారు ఈ గుండమ్మ అంటే? గుండమ్మ మజాక గొప్పలే. ఏంటో ఎక్కిరిస్తున్నా. ముందు మా ఛానల్ తరపున మీకు శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ష్యూర్. లాస్ట్ వీక్ మన హైదరాబాద్లో జరిగిన ఆల్ ఇండియా లెవెల్ ఫ్యాషన్ కాంపిటీషన్లో విన్ అయిన ప్రముఖ మోడల్ ఆదిత్య గారిని ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్తే సార్. నమస్తే. ఆదిత్య గారు, ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్లో విన్ అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అయ్యో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఫస్ట్ నుంచి మీ గోల్ ఏంటి? ఇక్కడి వరకు రీచ్ అవడానికి గల కారణాలేంటి? మా వ్యూవర్స్ కోసం కొంచెం బ్రీఫ్గా చెప్తారా? చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ ప్రపంచం అంటే ఓ ఇంట్రెస్ట్. ఎందుకని అడిగితే నా దగ్గర ప్రాపర్ కారణం లేదు. ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో ఇంట్రెస్ట్ ఉన్నట్టే మీకు ఈ రంగం అంటే ఇంట్రెస్ట్ ఏర్పడింది, అంతేనా? ఎగ్జాక్ట్లీ. మోడల్ అవ్వాలని కష్టపడుతూ వచ్చాను. నేను ఇటు ట్రైన్ అవుతూనే కొంతమందిని ట్రైన్ చేయాలి అనుకున్నాను. అలా ప్యాషన్ కోచ్గా మంచి పేరు సంపాదించుకున్నాను. ఫైనల్గా నా గోల్ రీచ్ అయ్యాను. గ్రేట్. ఆల్ ఇండియా లెవెల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదు. అందుకే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ
ఏంటి సంశయిస్తున్నారు? ఏంటో అడగండి. ఆ, అంటే ఇది మా అభిప్రాయం కాదు, పబ్లిక్ టాక్. మీరు కాంపిటీషన్లో గెలవడానికి కారణం మీ భార్య గుండమ్మ గారంట కదా? ఏమండి, ఏంటి అలా మాట్లాడుతున్నాడు వాణ్ణి? ఆ కామాక్షి, అక్కడ కెమెరా రన్ అవుతుంది, చూస్తున్నావుగా. సమాధానం చెప్పరేంటండి? ఆవిడే లేకపోతే మీరసలు కాంపిటీషన్లోనే పార్టిసిపేషన్ చేయలేకపోయేవారని, ప్రతి రౌండ్లో ఆవిడ తన తెలివితేటలతోనూ పెర్ఫార్మెన్స్తోనూ మిమ్మల్ని గెలిపించుకుంటూ వచ్చిందని. ఫ్యాషన్ ప్రపంచంలోనే హీరో అని చెప్పుకుంటున్న మీరు గుండమ్మే లేకపోతే జీరో అని పబ్లిక్ చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? మీరు చెప్పనంత మాత్రాన నిజం ఎవరికీ తెలియదు అనుకుంటున్నారా? మీకు ఇంత హెల్ప్ చేసినా మీ భార్య గొప్పతనం వెలుగులోకి రావడం మీకు ఇష్టం లేదా? లేక ఆడదాని కారణంగా గెలిచారని చెప్తే పబ్లిక్లో మీ ఇమేజ్ పడిపోతుందని మాట్లాడడం లేదా? చెప్పండి సార్. ఆపండి మీ ఇంటర్వ్యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.